ఇప్పుడు మన దగ్గర ఐటీ మంత్రి ఉండే ఎవరు శ్రీధర బాబు మినిస్టర్ అన్నాడు, క్యాపబుల్ మినిస్టర్ అంటే సామర్థ్యం ఉన్న ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పవర్ఫుల్ మినిస్టర్, ఆయన దగ్గర పనితనం ఉన్నది. బట్టి విక్రమార్క ఉన్నాడు, కాస్తో కూస్తో ఆయన దగ్గర పని ఉన్నది. ఓకేనా, కొంచెం గెట్టోళ్ళు అన్నట్టు వీళ్ళు, ఎట్లా అంటే పిల్లర్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఉన్నాక కూడా కాంగ్రెస్ ఊకే తుకడలు ఎందుకు అవుతుందో నాకు అర్థమవుతలేదు. గట్టోళ్ళు ఉన్నారు, మంచిగా పనిచేసేటోళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో నాకు అర్థమవుతలేదు. ఇక మళ్ళీ విషయం ఏంటంటే దేశ విదేశాలకు సంబంధించిన పెట్టుబడులు కూడా చక్కగా వస్తలేవు. ఉన్న పెట్టుబడులు ఊష్టమంటున్నాయి. ఒకవేళ వచ్చిన పెట్టుబడులు ఏమైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్లారిటీగా క్లియర్ కట్గా చెంప మీద వచ్చినట్టే ఎవిడెన్స్ పట్టుకొచ్చి ఇగో ఇది మీరు ఇక్కడ సొమ్ము అక్కడ పట్టుకపోయి అక్కడ సొమ్ము ఇక్కడ ఇది ఎత్తాలని తట్టున్నది. ఇగో గిడ కనబడుతున్నాడు కదా కేటీఆర్. ఇక చూడు, అధికారం లేకున్నా కూడా ఎట్లా రాజసంగా కనబడుతుండో చూడు. మన దగ్గర నుండి పోయి పూర్తి స్థాయిలో పెట్టుబడులు తేవడానికి పోయినట్టుగా లేరు. ఒకసారి మీరు చూడు. నేను ఎందుకంటున్నా అంటే ఇక్కడ గట్టి మినిస్టర్లు ఉన్నారు తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, కానీ ఆ హూందాతనం కనబడతలేదు. ఆ హూందాతనం ఆ వ్యవస్థే కనబడుతుంది. వాళ్ళ ముఖాలు చూసినా, వాళ్ళ సూటు బూటు చూసినా అంతగా ఆకర్షించలేకపోతున్నారు. ఇప్పుడు కేటీఆర్ అనేటైన విపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని పార్టీ. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల కోసం విదేశీ గడ్డ మీదకి పోయింది, పెట్టుబడులు తెచ్చినట్టుగా ఉన్నది ముఖం. మరి ఈ హూందాతనం కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతాలో మా మంత్రులు, నాకు బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉంది. కేసీఆర్ నిర్ణయాలతో అగ్రస్థానంలో నిలబడ్డాం. హైదరాబాద్లోని గ్లోబల్ టెక్ హబ్గా మార్చాం. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళిచ్చాం. లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇక చూడు, ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం అదే మన రేవంత్ అన్ననో లేకపోతే ఇంకోరు పోతే మాది అప్లపాలు అయిపోయింది, ఆగమైపోయింది, 1,00,000 కోట్ల స్కామ్, ఓ ఇల్లనా మలనా పులనా ఇంటావే అయ్యయ్యో ఇట్లా ముచ్చట్లచ్చు. ఇలా నేను ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదే అధికార పార్టీకి సంబంధించి కనుక వాళ్ళే పోయి ఉంటే రకరకాలుగా చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏమైపోయింది అంటే పూర్తి స్థాయిలో మనం చర్చించాలి. ఇక చూడురి, ఒకసారి మీరే చూడురి, విపక్ష పార్టీలో ఉన్నాడు, దాంట్లో ప్రధానంగా కూడా ఆయనకు అవసరం కూడా లేదు, కానీ మన రాష్ట్రం గురించి పరాయి దేశంలో ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుర్రి, మా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుర్రి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1గా ఉంది. కేసీఆర్ నిర్ణయాలతో అగ్రస్థానంలో ఉన్నాం. హైదరాబాద్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చాం. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? లండన్ బ్రిడ్జ్ ఇండియన్ వీక్కు సంబంధించి 2025లో కేటీఆర్ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే నిజానికి హైదరాబాద్కు సంబంధించి 4 ముఖ్యాంశాలు చెప్పొచ్చు. రంగారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియా అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మనం పెట్టుబడులు పెట్టి అద్భుతంగా కూడా అక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇదే హైదరాబాద్కు సంబంధించి కమాండ్ కంట్రోల్ కానీ లేకపోతే టీ హబ్ కానీ వీటికి సంబంధించిన సౌకర్యాలు మీరు ఒకసారి వెళ్ళండి. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఆదివారం పూట అదేంది కేబుల్ బ్రిడ్జో లేకపోతే అదేంది వాటర్ ఫాలో లేకపోతే చెరువులలో వంకలలో నీళ్ళ దగ్గర పోకుర్రి. ఇక్కడ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందే, హైదరాబాద్లో ఏమున్నదో చూసి రారిపోయి. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో జరిగిన అభివృద్ధిని చూడండి. మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా చూడరు. ఇంటింటికి నల్ల అనేది ఒక అద్భుతమైన ఇవన్నీ పథకాలను కూడా చూడురి. నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా. సో పక్కన దేశానికి పోయి కూడా విపక్షంలో ఉండి కూడా మన రాష్ట్రాన్ని గౌరవించడం, మన రాష్ట్రాన్ని ప్రేమించడం, మన రాష్ట్రానికి సంబంధించి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఇగో ఇది చూసి నేర్చుకోర్రి. ఊకే కాకిరిబీకి ఒర్రేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఇగో ఈయనను చూసి కొంచెం నేర్చుకోర్రి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు విపక్ష పార్టీకి పేరెత్తది అనుకున్నా వచ్చినా పర్వాలేదు. మీరు చేయాల్సింది ఏంటంటే అద్భుతంగా కూడా ఏంది అంటే మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంది, మా హైదరాబాద్ గ్లోబల్ సిటీ హబ్గా మారింది, మాది హబ్ అద్భుతంగా ఉంది అని ఒక 2 నిమిషాలు చెప్పుర్రి. గ్లోబల్ టెక్ హబ్గా మారిపోయింది మా హైదరాబాద్ అని. కానీ ఊకే అబద్ధాలు చెప్పకుర్రి, ఆగమాగంగా కుర్రి, ఏనికేవలో తరుముతున్నట్టు ఉరుకుతున్నట్టు ఒర్రకుర్రి. మా తెలంగాణ రాష్ట్రం మంచిగా చెప్పుర్రి. ఇగో నేను చెప్పిన కదా, ఇక్కడ కేటీఆర్ను చూడరు ఎంత హూందాతనంగా ఉందో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐటీ మంత్రి లెక్క ఉన్నాడు ఆయన. మాజీ మంత్రి అయినప్పటికీ కూడా అక్కడికి పోయి అద్భుతంగా మన రాష్ట్రం గురించి చెప్పి పెట్టుబడులు పెట్టంటాడు. పెట్టుబడులు పెడితే ఎవరికి పేరు వస్తుంది? రేవంత్ రెడ్డికే కదా. అయినప్పటికీ కూడా విపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టండి అంటే ఏం గుండె అనుకోవాలి?
గట్ల ఇక అదే మన కాంగ్రెస్ వాళ్ళు వేయాలి అనుకో, ఏదన్నా పేరు వచ్చింది అనుకో, లేదు అదంతా ఉత్తదే. రేపు పొద్దుగాల కాళేశ్వరం పలానా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాని కింద రిజర్వాయర్లు, దాంతోపాటు కెనాల్ కాలువలు అనేక రకాలుగా ఉన్నాయి, మిడ్మానేరు, రంగనాయక, లేకపోతే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఇలాంటి బ్యారేజీలు పూర్తి స్థాయిలో కట్టారని చెప్తారు. అదంతా లచ్చకోట్ల స్కామ్ జరిగిందే ఊకో అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కానీ విపక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎందుకు పెట్టాలి, ఏమేమి ఇక్కడ వనరులు ఉన్నాయి, దానివల్ల మీకేం లాభం జరుగుతుంది, మా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఏం జరుగుతుంది అనేది ఇగో ఇట్లా చెప్పు నేర్చుకోరు. మీరు చెప్పకున్నా మంచిదేరా నాయన, సప్పుడే కూకూరి కానీ ఆగమాగం చేయకూరి కాంగ్రెస్ వాళ్ళు. ఇక చూడురి, విపక్షంలో ఉన్న కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమంటాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో చాలా స్పష్టంగా చెప్తాను, ఇట్లా నేర్చుకోరు. అది ఏమవుతుంది మీకు ఊకే తెల్లారలేస్తే ఊకే ఏం పని లేదు. ఇక